నీ మూడ్ బాలేనప్పుడు కొన్నిసార్లు నువ్వెంత ట్రై చేసినా దాని నుంచి బయటపడలేవు. అలాంటప్పుడు ఈ 6 పాయింట్స్ గుర్తుపెట్టుకో. నెంబర్ 1, వేరే వాళ్ళకు నచ్చకపోవడం అనేది నీ చేతుల్లో లేదు. అలాంటప్పుడు నీ ఎమోషన్ని వాళ్ళ చేతుల్లో ఎందుకు పెట్టడం? ఒకరికి నచ్చాలని నువ్వు మారుతూ వెళ్తుంటే ఎదుటి వాళ్ళకి ఇంకా ఇంకా చులకనైపోయే అవకాశం ఉంది. నువ్వు నీలా ఉన్నప్పుడు మాత్రమే అది నువ్వవుతావు. వేరే వాళ్ళ కోసం మారుతూ వెళ్తుంటే అందులో నువ్వు ఉండవు. అందులోనూ నీ మార్పుని రెస్పెక్ట్ చేయని వాళ్ళ కోసం అయితే అస్సలు మారకు. నెంబర్ 2, నీకు ఎదురయ్యే ప్రాబ్లం ఎంత పెద్దదైనా ఎంత చిన్నదైనా అది నీకే ఎందుకు వస్తుంది అని అడక్కు. సాధారణంగా అందరూ అదే అనుకుంటారు, ఏ ప్రాబ్లం వచ్చినా నాకే ఎందుకు ఇలా వచ్చింది అని. కానీ అందరి లైఫ్లోకి మనం తొంగి చూడలేం కదా. ప్రాబ్లమ్స్ అనేవి డిఫరెంట్ అయి ఉండొచ్చు కానీ అందరికీ వస్తూ ఉంటాయి. సో నీకే ఎందుకు వచ్చింది అని ఆలోచించకుండా నీకు ఏం నేర్పాలనుకుంటుందో అడుగు. మనం ఫేస్ చేసే ఏ ప్రాబ్లం నుంచి అయినా ఒక పాఠం లేదా గుణపాఠం నేర్చుకుంటాం. నెంబర్ 3, జరిగింది ముఖ్యం కాదు, దానికి నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు అనేది ముఖ్యం. ఏ సిచ్యువేషన్లోనైనా మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం అనే దానిపైనే మన విజ్ఞత ఆధారపడి ఉంది. ఆ టైంలో మనం స్పందించే దాన్ని బట్టే మన వ్యక్తిత్వం ఆధారపడి ఉంటుంది. ఎదుటి వాళ్ళకి మన పైన ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. నెంబర్ 4, ఉన్న ఈ చిన్న లైఫ్లో ఏదీ పర్మనెంట్ కాదు. అలాంటప్పుడు నీ బాధ అయినా పర్మనెంట్గా ఉంటుందా? ఎవరైనా సరే చావు లేకుండా బ్రతికేయరు. కర్మ ఎవ్వరినీ వదలదు. కత్తితో ఆడుకునేవాడు కత్తితోనే పోయినట్లు ఎవరి బుద్ధికి వాళ్ళే పోతారు. నెంబర్ 5, లైఫ్లో వేరే వాళ్ళకంటే లేట్ అయిపోయాను అని ఎప్పుడూ అనుకోకు. ఎందుకంటే లైఫ్లో మీరు ఏం స్టార్ట్ చేయడానికైనా ఎప్పుడూ లేట్ కాదు. లేట్ అయిపోయానని ఆలోచిస్తూ బాధపడుతూ డిప్రెషన్లోకి వెళ్ళే కంటే ఇంకా లేట్ చేయకుండా ముందడుగు వేయు. నెంబర్ 6, బాధపడుతూ ఆగిపోతావా లేదంటే నేర్చుకుంటూ ముందుకు పోతావా అనేది నీ ఇష్టం. కానీ ఈ రెండిటిలో ఒకటి మాత్రమే సెలెక్ట్ చేసుకో. ఆల్ ది వెరీ బెస్ట్.